నీచాతి నీచంగా దరిద్రపు వ్యాఖ్యలు చేసినటువంటి నా అన్వేషణ వివాదాలు చిక్కున్నారు. సో వివాదం కొనసాగుతూనే ఉంది. మహిళల దుస్తుల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ పైన స్పందిస్తూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు అన్వేష్. ఇక శివాజీకి వ్యతిరేకంగా అనసూయను సపోర్ట్ చేస్తూ అన్వేష్ ఒక వీడియో తీయడం, అదేదో సైంటిస్ట్ల మాదిరిగా పెద్దగా ఘనకార్యం చేసినట్టుగా పిచ్చి పిచ్చి వీడియోలు తీయడాలు, దానికి ఏదో ఎగ్జాంపుల్గా కొన్ని ఉదాహరణగా క్రియేట్ చేయడానికి కొన్ని కూరగాయలు లేకపోతే కొన్ని పండ్లను కూడా వాడుకోవడాలు, చాలా దరిద్రపు వీడియోలు, దరిద్రపు మాటలు, నీచపు మాటలు మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉంది. ఇక హిందూ దేవులను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్ కామెంట్స్ పైన ప్రవచనకర్త గరికపాటిపై చెప్పలేని రీతిలో వ్యాఖ్యలు చేసుకొచ్చారు. హీరోయిన్లు బోల్డ్గా డ్రెస్సింగ్ చేసుకోకుంటే సినిమాలు ఎవడు చూస్తాడంటూ అన్వేష్ మాట్లాడుకొచ్చారు. అసలు ఇండియాకు తాను రానని దేశం గురించి నీచంగా కామెంట్స్ చేసుకొచ్చారు అన్వేష్. సో చాలా దరిద్రపు భాష, దరిద్రపు పదాలతో ఆయన ఇప్పుడు మీరు చూస్తున్నామని కూడా సోషల్ మీడియాలో నా అన్వేషణకు వ్యతిరేకంగా శ్రద్ధాంజలి కట్టేశారు. తర్వాత అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసినట్టుగా చాలా మంది పెడుతూ ఉన్నారు. 2 రోజుల్లో 70,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీస్ పీపుల్ బై ప్రైజింగ్ హిందూ గాడ్స్. సో హిందూ గాడ్స్ పైన మాట్లాడినట్టు ఆ మాటలతో చాలా తీవ్రమైన దువారం రేపుతోంది. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, యూ నాట్ సక్సెస్ అని చెప్పి 80% మంది అసలు అది ఫైటా? అది ఫైటా? పిచ్చి ఫైట్. అదేం ఫైట్ అసలు? ఆయనంతటాడే పెద్ద స్వతంత్ర సమరయోధుడిగా అనుకుంటున్నాడు కదా. ఆయనంతటా ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమరయోధుడిలాగా, మహిళలకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తిలాగా, ఓ జ్యోతిబా పూలేలాగా సతీ సహగమనాన్ని మొత్తాన్ని అంతమంది ఏం ఫైట్? నీ తొక్కలో ఫైట్. నువ్వు చేసే ఫైట్ ఏంది? ఎవరికొకరికి వచ్చిన ఫైట్? గలీజ్ మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రేడాపాలు చేసి 14 ఏళ్ల అమ్మాయితోనే నేను ఎంజాయ్ చేసేటువంటి ఈ ప్రబుద్ధుడు ఫైట్ చేస్తాడంట. దేశ విదేశాల్లో రోజుకో అమ్మాయితో తిరిగేటువంటి వీడు ఫైట్ చేస్తాడంట. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. నువ్వు ఫైట్ చేయాలా ఉమెన్ ఫ్రీడమ్ కోసం? ఉమెన్ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాలి. ఏం ఫైట్ అది? ఏ రకమైన ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గలీజ్గా ఏదో రకంగా స్టన్ చేసి నేను హైలైట్ అవ్వాలి, నేను ఎప్పుడు చూసిన టాపిక్లో ఉండాలి, ఈ దరిద్ర వేషాలు తప్పితే అంతకు మించి ఈ పరమ దరిద్రం చేసేటువంటి విషయం ఒక్కటి లేదు. ఇది చాలా క్లియర్. నేను మాట్లాడే భాష డెఫినెట్గా నాకు అర్థమవుతుంది. రేపటి రోజున నేను మాట్లాడే ఈ భాషకు సంబంధించి కూడా నా పైన కూడా వీడియోలు చేయొచ్చు. బట్ వీ నెవర్ కేర్. కంప్లీట్గా సొసైటీలో ఉన్నాం, ఇక్కడే కొట్లాడతాం. నా దేశం పట్ల ప్రేమ, ప్రీతి అన్నీ ఉంటాయి. నేను ఏ రోజు నా దేశాన్ని నీచంగా మాట్లాడను. అలాంటి పరిస్థితే వస్తే నిజంగానే అవసరమైతే వాళ్ళ దేశాల నుంచి వచ్చి మన దగ్గర వాళ్ళంతట వాళ్ళే బాంబులుగా మారిపోయి చనిపోతారు చూసారా? అటువంటి పరిస్థితి వచ్చి నా దేశం గురించి నీచంగా మాట్లాడే పరిస్థితి వస్తే బాంబర్లుగా మారిపోతాం. కానీ ఇటువంటి నీచ్ భాషని మేము మాత్రం ఉపయోగించాం. భారతదేశపు వ్యక్తివై ఉండి, భారతదేశ సిటిజన్గా ఉండి భారతదేశాన్ని దరిద్రమని, నీచమని ఇటువంటి వ్యాఖ్యల? పరమతాన్ని గౌరవించండి, తన మతాన్ని ప్రేమించండి ఈ సంస్కృతిలో, సబ్కా మాలిక్ ఏక్ అయినటువంటి ఈ దేశంలో అక్కడికి వెళ్ళిపోయి హిందూ దేవీ దేవతల గురించి నీచంగా వ్యాఖ్యల? ఇది బల్పు, ముమ్మాటికి బలుపే. సో మీరెవరు నాతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, పిసిఆర్ నెంబర్స్ ఇవ్వండి. సో డైరెక్ట్గా విల్ టాక్. సో ప్రజెంట్ నా అన్వేషణ వ్యాఖ్యల పైన చాలా తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నా అన్వేషణకి ఎటువంటి వ్యతిరేకత ఉందన్న వీడియోలు చూద్దాం. ఎందుకు ఇండియన్ పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది? ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటాడు. ఇండియా రాడాడు, వెరీ గుడ్. కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి. ఎందుకు రాలేడు? సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా, మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అని చెప్పారు. లడ్డూ విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి, తిరుపతి మెట్లు 2588 శ్రీవారి మెట్లో మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కారో నాకు తెలీదు, మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. మీరు అన్అపాలజెటిక్ సనాతన్ అన్నారు. ఇప్పుడు వీడు 120 కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా?
అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నెగిటివ్ కమెంట్స్ పచ్చి బూతులు కొడుతున్నారండి పాపం. కొంచెం ఆ నెగిటివ్ కమెంట్స్ ఆపపోయారు అనుకోండి, ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అన్నావు. ద్రౌపదిని జస్ట్ శారీ లాగినందుకే కురుక్షేత్రం జరిగింది. సీతాదేవిని జస్ట్ ఎత్తుకెళ్లినందుకే దిక్కుమాలిన సావు చచ్చాడు. లంకా నగరం దహనం అయిపోయింది. అలాంటి పెద్ద పెద్ద రాక్షసులు పవర్స్ ఉన్న వాళ్ళే అతలాకుతలం అయిపోయారు. అండ్ వీడు ఇండైరెక్ట్ గా మళ్ళీ హిందూస్ జోలికి వస్తున్నాడు. నువ్వు ఎవరైతే ఆంజనేయ స్వామిని అన్నావో సేమ్ ఆంజనేయ స్వామి సీతాదేవిని ఎత్తుకెళ్ళినందుకు లంకనే తగలబెట్టేశాడు. అదే సీతాదేవిని నువ్వు రేప్ అయిపోయింది అనేసి ఒక డైరెక్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసావు. అలాంటి నిన్ను ఆంజనేయ స్వామి పైకి వెళ్ళాక గానీ ఇప్పుడున్నా గానీ ఏం చేస్తాడు అనేది నీ ఊహలకి వదిలేస్తున్నా. అండ్ ద్రౌపదిని నువ్వు రేప్ చేశారు అనేసి అంత ఎర్రి పప్పలా మాట్లాడుతున్నావు. మన దేశం రూట్స్ ఏ నీకు తెలియదు. నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ రోజు ఎవరితో పడుకున్నా, రేపు ఎవరితో పడుకుంటున్నా, ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని. ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. వా, హిందూయిజం గురించి ఏం తెలుసు అని వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్స్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అవ్వున్నాయి ఇవ్వున్నాయి, నీకేం తెలుసురా హిందూయిజం గురించి? హిందూయిజం సీస్ లైఫ్ యాజ్ అ హోల్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ ఆర్ట్స్ హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారా, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఈస్ కన్సిడర్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సిన్ఫుల్ రా బోసిడీకే. అరే సీతారామం లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదారా? హాఫ్ నాలెడ్జ్ గైస్. వీడు డబ్బులు తక్కువ అవుతాయి ఇలాంటి స్టంట్లు వేస్తుంటాడు. బెట్టింగ్ లో అందరు సపోర్ట్ చేశారని చెప్పి ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100 లో 90 మెంబర్స్ పద్ధతిగానే ఉంటుంది. వీడి పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీడిని ఏ కంపెనీ చెప్తో కొట్టాలో కామెంట్ చేయండి. నిజంగానే దేశ విదేశాల్లో రోజుకో దేశం చొప్పున తిరిగి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుందని చెప్పి అది కూడా వీడియోలు పెట్టి డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిల్ని ఒక లిటరలీ ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్ బట్ ఒక సెక్స్ టాయ్ గానే చూసేటువంటి వీడు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్. భారతదేశం అంటేనే గౌరవం లేని వెదవవు నువ్వు నాకు భారతదేశం గురించి మాట్లాడతావా? నువ్వు భారతీయుడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు నీకు. నేను ట్యాక్స్ను కడుతున్నాను, మీ సమ్మెలేస్తున్నాను. ట్యాక్స్లు కట్టాడు, మీ సమ్మెలేస్తాడు. నీ దేశం పట్ల నీ కనీసం నీ దేశాన్ని నీచం అని చెప్పుకుంటావా? దేశాన్ని నీచం అని చెప్పుకుంటావా? నీ దేశం దరిద్రం అని చెప్పుకుంటావా? ఇంత ఇంత పిచ్చా, ఇంత మూర్ఖత్వమా? ఇందాక వీడియో చూస్తాను నేను కూడా. నా దేశాన్ని నేను ట్యాక్స్ కడుతున్నాను, మీసం మెలేసి చెప్తున్నా, నేను కట్టాల్సిన అవసరం లేదు కానీ కడుతున్నా అంటాను. ఓ పని చేయి, నీ దేశంలో ఈ దేశానికి సంబంధించిన సిటిజన్షిప్ బంద్ చేసుకో. నేను భారతీయుని ఎక్కడ చెప్పుకోక, ఇంకా నేను భారతీయుని ఎక్కడ చెప్పుకోక, నీకు అర్హత కూడా లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ మినిమం రైట్ ఎట్ ఆల్. సో మనతో కూడా కొంతమంది గెస్ట్లు ఉన్నారు, లైవ్లో జాయిన్ అవుతున్నారు. లలిత్ కుమార్ గారు జన్ హిందూ శక్తి ఫౌండర్ ఆయన, అండ్ మట్టా జయంతి గారు. సో షీ ఈజ్ ఆల్సో ఏ బీసీ లీడర్. సో ముందుగా లలిత్ కుమార్ గారు వినిపిస్తోందా? లలిత్ కుమార్ గారు, ఇందాకేదో వీడియో కూడా చూశాను. నేను ఇండియాకి రాను, ఇండియా నీచం, ఇండియా దరిద్రం, ఇండియాలో పొల్యూషన్ ఉంది, నాకు కూడా కూతురు పుట్టిన నా కూతురిని కూడా ఇండియాలో రేప్ చేస్తారేమో అనేటువంటి పదాలు ఉపయోగించి భారతదేశం గురించి, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడే వ్యాఖ్యలు అవన్నీ కూడా. సో ఇదంతా ఏంటి? ఇటువంటి వ్యక్తులు ఇండియాకి రాను, అక్కడే ఉంటా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా, సోషల్ మీడియాలో పెట్టేస్తా అంటే ఇటువంటి వాళ్ళకి కట్టడి అనేది ఉండదా? అంటే కొన్నిసార్లు అతని ఆవేదనని కూడా పాపం అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూద్దామండి. తనకేదో భయం ఉంది, తనకు ఒకవేళ కూతురు పుడితే తన కూతుర్ని కూడా రేప్ చేస్తారేమో అన్నాడు. అంటే వాళ్ళ అమ్మని కూడా అంతకు ముందు ఎవరన్నా రేప్ చేశారేమో 10 మంది 50 మంది. సారీ ఆబ్జెక్టివ్ ఐ డోంట్ ఎంకరేజ్. పాపం వాడిని కన్న పాపానికి మన తల్లిని మనం దూషించాలి. 9 నెలలు అని మోసి భూమి ప్రేమికి వచ్చిన తర్వాత నీచుడు అవుతారని చెప్పి అనుకోలేం కదా మనము. తప్పట్లేదండి, ఎందుకంటే ఒక డబ్బులు అవసరం ఉన్న 14 ఏళ్ల ఆడపిల్లని ఆ పసిపిల్లని కూడా చూడకుండా అనుభవించిన నీచుడు నికృష్టుడు వీడు. అలాగే ఆడవాళ్ళని విదేశాలకు వెళ్ళి వాళ్ళ బికినీలో ఉన్న వాళ్ళని అందాలను అంటూ చూపిస్తూ ఇక్కడ భారతీయుల్ని అక్కడ టూరిస్టులుగా పంపించి అమ్మాయిల బ్రోకర్స్ చేస్తున్నాడు వీడు. ఇంకోటి ఏంటంటే వీడు అక్కడికి వెళ్ళి లలిత్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ స్టాప్ యువర్ వెహికల్? ఒక నిమిషం మాట్లాడే ముందు వెహికల్ ఆఫ్ చేస్తారా? టెక్నికల్ ఇష్యూ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పటికీ అలా మాట్లాడుతూనే ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇండియన్ ఉమెన్స్ ఫ్రీడమ్. ఏంటది? ఐఎమ్ ఫైటింగ్
ఫర్ ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. ఎస్ లలిత్ కుమార్ గారు, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, ఉమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. మనోజ్ గారు, 1 సెకండ్ అండి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే సార్, మిగతా దేశాలన్నీ ఉన్నారు, ఈ ముండా కొడుకు మీద టెక్నికల్ ఇష్యూ ఉంది, ప్లీజ్ ఒక్కసారి వెహికల్ హోల్డ్ చేయండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మట్టా జయంతి గారు ఉన్నారు. మట్టా జయంతి గారు, సో మహిళల కోసం, భారతదేశంలో మహిళల స్వాతంత్ర్యం కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పేటువంటి ఈ వ్యక్తి గతంలో ఆయన చరిత్ర ఎటువంటిదట అంటే 14 సంవత్సరాల అమ్మాయిని సైతం ఎంజాయ్ చేసినటువంటి వీడియో ఆయనే పెట్టుకొచ్చాడు. ఆయన చెప్పాడు కూడా. ఏం చెప్తాడంటే అసలు అన్వేష్ గారి గురించి మాట్లాడాలంటే వాడు ఒక ఎదవని చెప్పాను. మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక చీడపుడుగు అని మనం చూస్తూ ఉంటాం. వాడు యుగాండాలో అక్కడెక్కడ తిరుగుతూ అమ్మాయిల బిక్నీలు వేసుకున్నట్టు వాళ్ళని చూసి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి వీడికి పెళ్ళయి వీడి భార్య వదిలేసింది వీడిని. వీడి భార్య వీడితో ప్రస్తుతం ఉండట్లేదు. వీడి ఇంత ఎదవని తెలిసిన తర్వాత వీడి భార్య వీడిని వదిలేసింది. 14 ఏళ్ళ అమ్మాయి అండి. నిజంగా వీడు చెప్తున్నాడు చూడు, నాకు పిల్లలు పుట్టుంటే అని. అసలు నిజంగా పిల్లలు పుట్టుంటే వీడి లాంటి తండ్రిని చూస్తే నిజంగా ఆ పిల్లే ఆత్మహత్య చేసుకుని చనిపోయేది. అంత దరిద్రుడు వీడు. అసలు వీడు భారతదేశం గురించి మాట్లాడుతున్నాడు. సో వాడికి మాట్లాడే అర్హత లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి దరిద్రుడు మన పుణ్యభూమిలో మన భారతదేశంలో పుట్టడం అనేది నిజంగా మన దౌర్భాగ్యంగా మనం ఫీల్ అవ్వాలి. వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. వాస్తవానికి వీడు ఎంత ఎదవో వాళ్ళకి తెలుసు. రీసెంట్ గా వీడు వేరే దేశంలో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇతర దేశాలలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మాతృభూమిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వాళ్ళు భారతదేశానికి అంత విలువిస్తారు. కానీ ఈ వెద ఉన్నాడు చూడండి, ఇప్పుడు వీడంత దరిద్రుడు అసలు ఇంకా ప్రపంచంలో లేడని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడు పుట్టింది ఒక భారతదేశంలో. అలాంటిది భారతదేశాన్ని వాడు అవమానిస్తున్నాడు అని అంటే నిజంగా వాళ్ళ తల్లి తలదించుకోవాలి. ఆయన ఏమంటాడంటే భారతదేశం గురించి ఎక్కడైనా తక్కువ మాట్లాడలేదు. భారతదేశంలో నేను లేకపోయినా, నేను 6 ఏళ్ల పాటుగా బయట దేశాలు తిరుగుతూ ఉన్నా, నేను భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నా, రుణం తీర్చుకుంటున్న భారతదేశం అని మీసాలు మెలేస్తున్నాడు. ఆ తర్వాత భారతీయుల యొక్క మహిళా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నా నేను అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం అండి, వాడు మహిళల స్వాతంత్రం గురించి పోరాటం చేస్తున్నా అంటే ఈ మధ్యలో వాడు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో ఇష్యూస్ జరిగినాయి. దాని గురించి వాడు ఎప్పుడు స్పందించలేదు. ఎందుకంటే వాడు కూడా ఒక ఎదవ. గతంలో 14 సంవత్సరాల అమ్మాయిని వాడు వాడుకున్న తర్వాత వాడు బహిరంగంగా చెప్పడం జరిగింది. అంతకంటే దౌర్భాగ్యం, దరిద్రం ఇంకోటి లేదు. ఇంకొకటి వాడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు భారతదేశం గురించి నేను అవమానించనే లేదు, భారత మహిళలు అంటే నాకు రెస్పెక్ట్ ఉంది అని చెప్తున్నాడు. ఎక్కడ ఉందండి రెస్పెక్ట్? ఈ రోజు చాలా మంది మొన్న ఇష్యూ జరిగింది. ఒక వారం రోజుల నుంచి మనం ఇదే ఇష్యూ పైన మాట్లాడుతున్నాం. నేను ఒక భారతదేశంలో ఉంటున్నటువంటి ఒక మహిళని. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం కూడా మన భారతదేశం వైపు తలెత్తి చూస్తున్నాయి, గౌరవిస్తున్నాయి. అంటే మన తెలుగు సాంప్రదాయాలకి, మన వస్త్రధారణ చూసి ముఖ్యంగా మన సాంప్రదాయాలు వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ కల్చర్కి అలవాటు అవుతారో లేదో తెలియదు. వాళ్ళ కల్చర్ కి ఎదుటి దేశాలు ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు మన ఇండియాకి వచ్చినప్పుడు, మన భారతదేశంలో అడుగు పెట్టగానే ఈ మట్టి వాసన పీల్చిన తర్వాత వాళ్ళ ఆలోచన వాళ్ళకి చీర కట్టుకోవాలని, మనతో కలిసి వివాహంలో పాల్గొనాలని, మనతో గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకి ఎంత గొప్పగా చూస్తారు వాళ్ళు. అంటే మన భారతదేశాన్ని ఇంత గౌరవిస్తున్నారు అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాల సంస్కృతి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి చూడాలి. వీళ్ళు